నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక విషయం గురించి మాట్లాడితే డిస్టర్బ్ అవుతారని తెలుసు కూడా అదే విషయాన్ని ప్రస్తావించి ఇరిటేట్ చేస్తారెందుకు? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఏదో రకంగా నన్ను బాధ పెడుతూ ఉండాలనుకుంటున్నారా? అరే అన్నీ నెగిటివ్ గా ఎందుకు ఆలోచిస్తావు? మీ నాన్న అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే సడన్ గా ఎదురు పడితే ఎలా రియాక్ట్ అవుతావు, ఏం మాట్లాడతావు అని అడుగుతున్నాను. నాకు డ్యూటీ టైం అవుతుంది, దయచేసి ఏం మాట్లాడకుండా తీసుకెళ్లి దింపు. ఇదేంటి ఇటు వెళ్తున్నావు? సూపర్ మార్కెట్ కు వెళ్ళాలంటే అటువైపు కదా వెళ్ళాలి. ఇది షార్ట్ కట్ ఎందుకు? షార్ట్ కట్ ఎందుకు? అటెళ్ళినా 5 minutes లో వెళ్ళిపోవచ్చు కదా. అన్నదానికి సమాధానం లేదా? ఇప్పుడు నేరుగా తీసుకెళ్లి మీ నాన్న ముందు దిగబెట్టబోతున్నాను. మీ నాన్న ఎలా దిగిరాడో నువ్వు మీ నాన్నతో ఎలా మాట్లాడవో నేను చూస్తాను. ఇది సూపర్ మార్కెట్ కి వెళ్లే దారి కాదు. షార్ట్ కట్ అని చెప్పాను కదా. ఇది షార్ట్ కట్ ఏంటి? ఇలాగే ముందుకెళ్ళి 2 స్ట్రీట్లు దాటితే మా ఇల్లు వస్తుంది. నేను పనిచేసే ప్లేస్ కి ఈ దారికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు నిన్ను తీసుకెళ్తోంది నువ్వు పనిచేసే సూపర్ మార్కెట్ కి కాదు, మీ ఇంటికి తీసుకెళ్తున్నాను. బండి ప్రణయ్. ఆపుతాను, కానీ ఇక్కడ కాదు, మీ నాన్న ముందు. మర్యాదగా బండి ఆపుతావా లేదా? చెప్పాను కదా, బండి ఇక్కడెక్కడ ఆగదు, నేరుగా మీ ఇంటి ముందు ఆగుతుంది. ఇప్పుడు నువ్వు బండి ఆపకపోతే నేను బైక్ దూకేస్తాను చెప్తున్నా. బెదిరిస్తున్నావా? నిజంగానే చెప్తున్నాను, దూకేస్తాను. దూకుతావా? దూకు. ఇందు 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 నీకేమైనా తిక్క? ఎన్ని గాయాలయ్యా చూడు. బదులు మెల్లిగా పద, నేను తీసుకెళ్తా. ఇందు ఇందు ఆగిందు. చెప్పండి మేడం, ట్రాలీ కావాలా? వద్దండి, నేను ఇక్కడ మేనేజర్ని కలవడానికి వచ్చాను. అవునా మేడం, ఒక్క నిమిషం ఉండండి, మేనేజర్ గారికి చెప్పొస్తాను. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు సార్. సరే చూస్తాను. చెప్పండి మేడం. ఇక్కడ ఇందు అని మా సిస్టర్ వర్క్ చేస్తుందా? అవును మేడం. నేను తన్ని కలవడానికి వచ్చాను. ఆ అమ్మాయి ఇంకా రాలేదండి. రెగ్యులర్గా అయితే మార్నింగ్ 8:30 కల్లా వచ్చేయాలి. ఇంకా రాలేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఓ అవునా అండి, తన నెంబర్కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అందుకే నేరుగా వచ్చాను. ఆల్టర్నేట్ నెంబర్ మీ దగ్గర ఏమైనా ఉందా? అదేంటి మేడం సిస్టర్ అంటున్నారు, ఆల్టర్నేట్ నెంబర్ మమ్మల్ని అడుగుతున్నారు? చిన్న ఫ్యామిలీ ఇష్యూ అండి. సారీ అండి. రత్న సార్, ఇందు ఆల్టర్నేట్ నెంబర్ ఉందేమో రిజిస్టర్లో చూడమ్మా. లేదు సార్, ఉన్న ఫోన్ కూడా బస్సులో ఎవరో కొట్టేశారంట. అందుకేనా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? సార్, అడ్రస్ ఏమైనా ఉంటే ఇస్తారా? నేను ఇంటికి వెళ్ళి కలుస్తాను. రత్న, ఇందు ఇంటి అడ్రస్ సిస్టంలో ఉంటుంది, కాస్త చూసివ్వు. ఓకే సార్. ఈ అమ్మాయి ఇస్తుంది, తీసుకోండి మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, ఇందు ఇంటి అడ్రస్ మేనేజర్ గారు ఇవిడికి ఇమ్మన్నారు. అలాగే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. సార్ సార్ సార్, ఎందుకలా కాకిలా అరుస్తూ వస్తున్నావు? ఉత్సాహం సార్. అంత ఉత్సాహం ఏంటరా నీకు? అర్జెంట్గా ఇది చూడండి సార్. ఈ అమ్మాయి పేరు నవనీత సార్, వయసు 30 సంవత్సరాలు, ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చేస్తుంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? ముందు చూడండి సార్. ఈ అమ్మాయి పేరు మమత సార్, బెంగళూరులో ప్రైవేట్ జాబ్ చేస్తుంది, ఏజ్ 33 సంవత్సరాలు సార్. ఈ అమ్మాయి పేరు ప్రియాంక సార్, వయసు 28 సంవత్సరాలు, జాబ్ ఏం లేదు కానీ డిగ్రీ వరకు చదువుకుంది సార్. రే, ఈ డీటెయిల్స్ అన్ని నాకెందుకు చెప్తున్నావురా? మన కంపెనీలో వేకెన్సీస్ కూడా ఏమి లేవు కదా.
మన కంపెనీలో జాబ్ కోసం కాదు సార్. మరైతే ఈ ఫోటోస్ డీటెయిల్స్ నాకెందుకురా? నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, అందుకే మీకు చూపిస్తున్నాను. నువ్వు కన్ఫ్యూజన్లో ఎందుకున్నావు? ఫోటోస్ నాకెందుకు చూపిస్తున్నావు? ఏం లేదు సార్, ఒక మంచి సంబంధం చూడమని ఒకరికి చెప్పాను. ఇలా చెప్పానో లేదో టక్కమని 50 సంబంధాలు తీసుకొచ్చి నా ముందుంచాడు సార్. నాకంత క్రేజ్ ఉందని అప్పటి వరకు నాకు తెలియదు సార్. ఆ 50 సంబంధాల్ని ఫిల్టర్ చేసుకుంటూ వస్తే చివరికి ఈ 3 ఫోటోల్ని సెలెక్ట్ చేశాను సార్. నేను సెలెక్ట్ చేసుకున్నాను సార్. ఇప్పుడు ఈ 3 ఒక సంబంధం ఫైనల్ చేయాలి. ఎవరిని పక్కన పెట్టాలో ఎవరిని ఫైనల్ చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉన్నాను సార్. అందుకే మీరు ఫైనల్ చేస్తారేమో అని మీకు చూపించాను సార్. రే, ఇలా ఫోటోలు చూపించి నువ్వు ఇలా చూసి చెప్పడం కష్టంగా ఉందని నాకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు చెప్పండి సార్, మా జోడీ బాగుందా సార్? చెప్పండి సార్. రే, నీకు ఆల్రెడీ చెప్పాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటే జాబ్ వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి సార్? మీరు మాత్రం పెళ్లి చేసుకుని సంబరాలు రాంబాబు మాదిరి అన్ని సంబరాలు చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. నేను మాత్రం చేసుకోకూడదు అంటే ఎలా కుదురుతుంది సార్? మీకు ఎన్ని రకాలుగా సాయపడుతున్నాను, సేవ చేస్తున్నాను సార్. అయినా నా మీద మీకు బొత్తిగా కృతజ్ఞత లేకపోతే ఎలా సార్? కొంచెం నా గురించి కూడా ఆలోచించండి సార్. నాకు పెళ్ళాని చేతి వంట తినాలని ఉంటుంది కదా సార్. అవన్నీ పక్కన పెట్టు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటో అడగండి. తను ఎక్కడికెళ్ళిందిరా? తనంటే ఎవరు సార్? తనేరా, మధు. మదమ్మ ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది సార్? ఏదో పనుంది, వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది కదరా. ఎక్కడికి వెళ్ళింది, ఏం పని మీద వెళ్ళిందని నీకేమన్నా చెప్పి వెళ్ళిందా? నాకెందుకు చెప్తుంది సార్? మదమ్మని మీరు అడగలేదా? తను చెప్పకుండా నేనెలా అడుగుతాను? మీరే అడిగినప్పుడు నేనెందుకు అడుగుతాను సార్? మీకే చెప్పినప్పుడు నాకెందుకు చెప్తారు? ఎప్పుడు చూసినా అన్నయ్య అన్నయ్య అని అన్నీ నీకే చెప్తూ ఉంటుంది కదరా. అలాంటి చెల్లెల గురించి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలారా? ఈ అన్నయ్య సంగతి పక్కన పెట్టండి బావగారు. మా చెల్లెల గురించి నాకంటే మీకే బాగా తెలుసు కదా బావగారు. బావగారా? మరి మదమ్మ నాకు చెల్లెలేనప్పుడు మీరు నాకు బావగారు కాకపోతే ఇంకేమవుతారు బావగారు? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓవర్ చేయకుండా ఎక్కడికెళ్ళిందో చెప్పు. నాకు తెలీదు, తెలిసినా నేను చెప్పను. ఎందుకు చెప్పవురా? నేను అడిగింది మీరు చెప్పారా ఏంటి? నన్నేం అడిగావు? నేనేం చెప్పలేదు. ఇందాక పెళ్లి సంబంధం గురించి అడిగాను కదా బావగారు. రేయ్, మీరు మాత్రం పెళ్లి చేసుకుని మీ ఆవిడ్ని మిస్ అవుతూ ఎక్కడికెళ్ళిందో ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ తెగ లవ్ చేస్తున్నారు. నేను ఆడుకోవాలంటే నాకు పెళ్లి చేసి పెట్టాలనే బాధ్యత లేదు మీకు. అసలు నా మీద కన్సర్నే లేదు మీకు. నీ మీద కన్సర్న్ ఉంది కాబట్టే నేను పడే కష్టాలు నువ్వు పడకూడదని చెప్తున్నా. పెళ్లి మాత్రం చేసుకోకురా. పెళ్లితో మొదలైన బ్యాండ్ బాజా లైఫ్ లాంగ్ మోగుతూనే ఉంటుంది. వద్దురా. విజయమో వీరస్వర్గమో నేనే తెలుసుకుంటాను. ఎంతసేపు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చోను నా పెళ్లికి ఒప్పుకోండి. వద్దురా, నువ్వు వేగలేవురా. మీతోనే వేగుతున్నాను. పెళ్లి చేసుకున్నాక భారత వేగలైనా సునామీలోనే స్విమ్మింగ్ చేసిన వాడికి పిల్లకలవ లెక్క. నా తిప్పులో నేను పడతాను సార్. ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని ఓకే చేయండి. ఈ వారంలోనే పెళ్లి చేసుకోవాలి. నోరు మూసుకొని తను ఎక్కడికెళ్ళిందో చెప్పు. నాకు తెలియదు సార్. మేడం కనబడకపోయేసరికి తన మీదకే ఫోకస్ పోయింది కదా. మనసు మొత్తం మదమ్మ చుట్టే తిరుగుతున్నట్టుంది. రే, అంత లేదు. ఇక్కడుంటే ఎదురుగా కూర్చుని వసపిట్టలాగా లొడలొడ అని వాగుతూనే ఉంటుంది. రోజు విని విని అలవాటు పడిపోయిన వాయిస్ ఈ రోజు సడన్ గా వినిపించకపోయేసరికి ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. మిస్ అవుతున్నారా అంటే కాదంటారు. ఇప్పుడేమో వాయిస్ విని విని అలవాటు పడిపోయాను, అది వినిపించకపోతే మిస్ అవుతున్నాను అని మీరే చెప్తున్నారు. అదే అర్థం కావట్లేదురా. దీన్నే ప్రేమంటారు సార్. దీన్ని పెట్టి కొట్టాననుకో. ఏం చెప్పినా అటు తిప్పి ఇటు తిప్పి నాకు తన మీదేదో ప్రేమ పుట్టినట్టు మాట్లాడతావెందుకు? ఉన్నదే కదా సార్ చెప్పాను. రేయ్, ముందెక్కడి నుంచి వెళ్ళు. వెళ్తానులే గాని ఈ ముగ్గురులో ఒకరిని ఓకే చేయండి సార్. మీరు ఓకే చేస్తే ఒక్కరే, ఓకే చేయలేదనుకోండి ఈ ముగ్గురిని పెళ్లి చేసుకుని వచ్చి మీ ముందు నిల్చుంటాను. రమేష్ అన్న, చాలాసేపటి నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. అడ్రస్ మాత్రం దొరకట్లేదు. ఎవరినన్నా అడిగి తెలుసుకుందాం. కొంచెం కార్ పక్కన ఆపండి అన్నా. మేడం, అడ్రస్ ఎవరిని నేను కనుక్కుంటాను. అన్నా, ఈ అడ్రస్ కొంచెం చెప్పరా? చెప్పారా అన్నా? చెప్పారు మేడం.
నడుస్తున్న బండిలోంచి దూకేశావంటే నీకెంత పొగరుండాలే? అసలేమనుకుంటున్నావే నువ్వు? ఏమనుకుంటుందమ్మా? నడుస్తున్న బైక్లో నుంచి దూకి చచ్చుంటే ఈ మహాతల్లి చావుకి మనమే కారణమని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అనుకునుంటుంది. మేమిలా గొంతు చించుకొని అరుస్తుంటే నోరు తెరిచి సమాధానం చెప్పవేంటి? అసలు ఎందుకు దూకేశావో చెప్పి తగలడు. ఎందుకు దుకాణం మీకు తెలీదా? నన్ను డ్రాప్ చేస్తానని మాయ మాటలు చెప్పి మా ఇంటికి ఎందుకు తీసుకెళ్లాలనుకున్నారో మీరు చెప్పాలి. నేను తప్పు చేసి మా నాన్నని మా వాళ్ళని చాలా బాధ పెట్టాను. మళ్ళీ వాళ్ళకి నా మొహం చూపించి ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక జీవితంలో మా నాన్న ముందుకు వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యి ఉండిపోయాను. అలాంటి నన్ను ఎలా అయినా మా ఇంటికి తీసుకువెళ్ళి మా నాన్న ముందు నించోబెట్టి నేను ఇక్కడ ఎంత బాధపడుతున్నానో తెలియజేసి ఆయన ఇంకా బాధ పెట్టాలని చూస్తుంటే ఎలా ఊరుకుంటాను? అందుకే దూకేశాను. నా బాధ నాతోనే పోనివ్వండి, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. నా గురించేమి మా నాన్నకి తెలియకూడదు. ఇలా నమ్మించి గొంతు కోసే ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేయకండి. చూసావరా నీ పెళ్ళాం? వచ్చినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో? అసలు దీనికి మాటలు వస్తాయా లేదా అన్నట్టుండేది. ఇప్పుడెలా మాట్లాడుతుందో చూడు. పిల్లిని గదిలో పెట్టి భయపెట్టాలని చూస్తే పిల్లి కూడా పులిలా మారుతుంది. అలాగే నేను నన్నిలా తయారు చేసింది మీరే. ఎవరమ్మా నువ్వు? అమ్మా, తను మధు. ఏది మన కోడలు చెల్లెలు మధునా? అరెరెరెరే, ఇక్కడే నిల్చుండిపోయావేంటమ్మా? రా తల్లి, లోపలికి రా. అసలు నువ్వు మా ఇంట్లో అడుగు పెడుతున్నావంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అడుగు పెట్టినట్టు. రామ్మా, రా రా. మధు, అక్క, ఏమైందక్క? అసలు ఈ గాయాలేంటి? అడుగుతుంటే చెప్పవేంటక్క? ఈ గాయాలేంటి? అక్క నిన్నే అడుగుతుంది, చెప్పు. ఏం చెప్పమంటావు తల్లి? అస్సలు టైం బాలేదు. ఇలా అయిపోయింది. పొద్దున్నే ఇద్దరు రెడీ అయి గుడికి బయలుదేరి వెళ్లారు. వెళ్తుంటే దారిలో సడన్ గా కుక్క అడ్డం వచ్చిందంట. ఆ కుక్కను తప్పించబోయి బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అయి కింద పడ్డారంట. అంతా వీడి వల్లే. కాస్త మెల్లగా వెళ్ళిండొచ్చు కదరా. నిదానంగానే వెళ్ళానమ్మా. కుక్క సడన్ గా వచ్చి దూరితే నేను మాత్రం ఏం చేయగలను? అప్పటికి నేను బండిని బ్యాలెన్స్ చేశాను. ఇందునే జారి పడిపోయింది. అవును మధు, రెప్పపాట్లో జరిగిపోయింది. ఏం అర్థం కాలేదు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు మధు? బాగున్నానక్క. నిన్ను ఇలా చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అడ్రస్ ఎలా కనుక్కున్నావు మధు? అమ్మ నువ్వు కలిసారంటగా, అమ్మాయి నెంబర్ ఇచ్చింది. అప్పటి నుంచి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు పనిచేస్తున్న సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడే నీ అడ్రస్ తీసుకున్నాను. అయితే నేను చేస్తున్న పని గురించి కూడా తెలిసిపోయిందా? అయినా నువ్వు చదువుకి తగ్గ పని చూసుకోకుండా అక్కడ పనిచేస్తున్నావేంటక్కా? అందులోనూ నీకు పెళ్ళే 2 వారాలు కూడా పూర్తవ్వకుండానే పనిలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ బరువులు మోయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందక్కా?
మా అక్క పనికి వెళ్తుంటే మీరేం చేస్తున్నారు? యాక్చువల్గా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నాను. ఈ పాటికే స్టార్ట్ చేసి ఉండాలి, కానీ నాతో కలిసి బిజినెస్ చేస్తానన్న పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయాడు. దానివల్ల కొంచెం డిలే అవుతుంది. ఆ టైంలోనే అనుకోకుండా పెళ్ళి కూడా చేసేసుకున్నాను. ఇందుతో కొన్ని రోజులు హ్యాపీగా టైం స్పెండ్ చేసి తర్వాత బిజినెస్ పనులు చూసుకుందామని ఆగాను. ఇందుకి ఎంత చెప్పినా వినకుండా నేను ఖాళీగా కూర్చొని తినలేను, మా అమ్మా నాన్న అలా పెంచలేదు నన్ను, ఏదో ఒక పని చేసుకుంటాను, దయచేసి అడ్డు రాకండి అని చెప్పిందమ్మా. అప్పటికి మేం ముగ్గురం చాలా బ్రతిమిలాడాం. అంత అవసరమైతే మేం పని చేస్తాం, నువ్వు ఇంట్లో మహారాణిలాగా ఉండమ్మా, మీ ఇంట్లో అలాగనే కదా ఉండుంటావ్ అని చెప్పి చూసాం. వింటే కదమ్మా మొండి. అమ్మా, మొండి అనడం కన్నా ఇందు వాళ్ళ అమ్మా నాన్న పెంపకం అంత గొప్పది అనొచ్చు. అంతేకాదు మధు, ఇంట్లోనే ఉంటే మా వాళ్ళు గుర్తొస్తారు, నేను లోన్లీగా ఫీల్ అవుతాను, బోర్ కొట్టేస్తుంది అని 100 కారణాలు చెప్పి మా నోర్లు మూయించేసింది. తన బాధను అర్థం చేసుకొని మేమందరం కూడా ఒప్పుకున్నాం. అవును మధు, ఏం పని చేయకుండా తినేసి కూర్చుంటే అమ్మ నాన్నలు గుర్తొస్తున్నారు, నువ్వు దివ్య ఆలివేని గుర్తొస్తున్నారు. ఖాళీగా ఉంటే ఆ జ్ఞాపకాలన్నీ నన్ను చాలా బాధ పెడుతున్నాయి మధు. అందుకే సరదాగా ఆ పనిలో చేరాను. ఆ పని నాకు సౌకర్యంగానే ఉంది మధు. అమ్మా, మధుకి కాఫీ పెట్టివమ్మా. అయ్యో, సమయానికి పాలు కూడా లేవు. నువ్వు మాట్లాడుతూ ఉండమ్మా, నేను వెళ్ళి పాలు కొనుకొస్తాను. పర్లేదండి, నేను కాఫీ తాగే వచ్చాను. మంచినీళ్ళు ఇవ్వండి చాలు. సరేనమ్మా. అక్క, నిన్ను కలిసి నీతో మాట్లాడి నాన్న దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వేమో ఇలా దెబ్బలు తగిలించుకొని ఉన్నావు. ఇలా తీసుకెళ్తే బాగుండదు. ఈ గాయాలు మానే వరకు ఉండక్క, తర్వాత నేనే తీసుకెళ్తాను. ఈ డబ్బుంచక్క. వద్దు మధు, నేను ఇస్తుంటే వద్దంటున్నావు ఏంటక్క? తీసుకో, ఖర్చులు కుంచుకో. వద్దు మధు, నాకంత ఖర్చులేం లేవు. పైగా చెల్లెల దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రణయ్ ఒప్పుకోడు. అత్తయ్య అస్సలు ఒప్పుకోరు. అదేంటమ్మా అలా అంటావు? మొదటిసారి మీ చెల్లెలు మన గడప తొక్కింది. పాపం, నీ మీద ప్రేమతో ఇస్తుంటే వద్దంటావేంటమ్మా? నువ్వు తీసుకోమ్మా, తీసుకోకపోతే మీ చెల్లెలు ఫీల్ అవుతుంది. తీసుకుంటే మా ఆయన ఫీల్ అవుతారు. అసలే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి. నాకొద్దు మధు. మీరైనా చెప్పండి. వద్దులేండి, ఎందుకు ఏం అవసరం ఉన్నా నేను చూసుకుంటాను. చెప్పాను కదా మధు, ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, నాకు అవసరమయ్యే ప్రతి రూపాయి కష్టపడి సంపాదిస్తానని ఒట్టు పెట్టుకున్నారు. ఆయన ఎంత చెప్పినా నేను నీ దగ్గర ఈ డబ్బు తీసుకుంటే ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. సరే అక్క, నీ ఖర్చులకు వద్దులే, ఇంటి ఖర్చులకైనా ఉంచు. నేను తీసుకుంటే మా అత్తయ్య వాళ్ళు ఫీల్ అవుతారు మధు. వద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకంత మంచిది కాదు. మధు, నువ్వెప్పుడూ నవ్వుతూ చాలా చలాకీగా సరదాగా ఉండేదానివి. దయచేసి నా వల్ల కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవద్దు. నిన్నిలా చూస్తే నాకు గిల్టీగా ఉంది. రాత్రంతా నిద్ర కూడా పట్టదు. వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళు.
సరే అక్క, నేను బయలుదేరుతాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తానండి. ఆ. అక్క ఒకరిని ప్రేమించింది. తప్పో ఒప్పో అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి చేసుకునే ముందు అక్క కొన్ని విషయాల గురించి ఆలోచించుంటే బాగుండేది. ఒకటి, ఇంట్లో ఒక్కరికైనా తన ప్రేమ గురించి చెప్పుండాల్సింది. 2, పెళ్లి చేసుకునే ముందు అతను స్థిరపడే వరకు వెయిట్ చేయమనైనా చెప్పుండాల్సింది. అవేవీ చేయకుండా పెళ్లి చేసుకొని ఇప్పుడు కష్టపడుతుంది. ఆ ఫ్యామిలీని చూస్తుంటే అందరూ మంచివాళ్లలాగానే ఉన్నారు. కానీ నాన్నతో మాట్లాడి కన్విన్స్ చేయాలి అంటే ఆ మంచితనం ఒకటే సరిపోదు. మంచితనం తప్ప ఆ కుటుంబం గురించి చెప్పడానికి ఏముందని చెప్పాలి? అక్కక్కడ హ్యాపీగా ఉంటుందని ధైర్యంగా చెప్పలేను. వాళ్ళ అక్కకి వాళ్ళ కుటుంబానికి మధ్య రాజీ కుదర్చాలంటే అదృష్టం ఒక్కటే సరిపోదు. ఒక మూర్ఖుణ్ణి గెలిచేంత విషయం ఉండాలి. ఇంతకీ విషయం ఏంటి? దేని గురించి? అక్క గురించి నాన్న. నువ్వెంతైనా చెప్పు దేవకి, కన్న తండ్రికి ఎప్పుడు కూతురి మీద ప్రేమ ఉంటూనే ఉంటుంది. పైగా ఈ మధు సామాన్యురాలు కాదు. ఏదో ఒక రకంగా తండ్రి మనసు కరిగించేసి వాళ్ళిద్దరికీ రాజీ కుదిరిచేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చేసి వాళ్ళందరూ సంతోషంగా ఉండే పరిస్థితే వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా?